న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలలో చేరికలు మొదలయ్యాయి. దీనిలో భాగంగానే ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో 94 మంది ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకొని జనసేన తీర్థం పుచ్చుకున్నారు. నిడదవోలులోని శ్రీ వెంకటేశ్వర జట్టు కూలీల సంఘం నుండి 60 మంది సభ్యులు, సుబ్బరాజుపేటకు చెందిన వైకాపా దళిత యువకులు 34 మంది పార్టీ కండువా కప్పుకొని జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జట్టు వ్యాపారి ఎంత అద్భుతంగా ఉంటుందో నాకు తెలుసు. ఎందువలనంటే రాజమండ్రిలో జట్టు వ్యాపారి యూనియన్ తోటి బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి నేను. నల్లమంసూదులో కానీ మెరకమీదిలో కానీ మీకు మెరకమీదిలో జట్టు వ్యాపారి యూనియన్ ఆఫీస్ కూడా ఉంది. అదేవిధంగా వెంకటేశ్వర జనరల్ మార్కెట్ రాజమండ్రిలో ఉన్నటువంటి అక్కడ జట్టు వ్యాపారి యూనియన్కి ఓనర్స్కి ఇబ్బంది జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి జగ్గపూడి రామ్మోహన్ రావు గారు నేను కలిసి ఆ కార్యక్రమాల్లో పాల్గొంచుకుని ఆ సమస్యల్ని పరిష్కారం చేసినటువంటి నేపథ్యం కూడా బాగుంది. ఈ సందర్భంగా మేము అందరినీ కూడా ఆహ్వానించినటువంటి మా మిత్రుడు, అదేవిధంగా నిడదవోలు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ రంగా రమేష్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది వెంకటేశ్వర జట్ల సంఘం వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఒక కీలకమైనటువంటి అడ్డొస్తున్నారు, దీనికి అడ్డొస్తున్నారు. మీరందరూ వచ్చి సహకారం అందిస్తా ఉన్నటువంటి మాట చెప్పడానికి ముందు మీకు అందరికీ కూడా శిరస్సు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి సరుకు మొత్తం అక్కడికి లోపల కూడా. దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం మీకున్నటువంటి సమస్యలు, ప్రధానంగా మీకు పోలీసు వారితో వచ్చేటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి యూనియన్కి. అదేవిధంగా మీకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎవరైతే వర్తకుల యొక్క వేదిక ఉందో ఆ వర్తకుల వేదికకి మీకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల మీ అందరికీ మనం చేస్తున్నాను, మీకు ఏ సమస్య ఉన్నా, మీ ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, డ్యూటీని చూశారు మీ తరపు నిలబెట్టడానికి మాత్రం నేను సిద్ధంగా ఉంటాను. మాకు కూడా మీకు నమ్మండి. ఒక్కసారి అవకాశం ఉండి, నేను గతంలో ఎమ్మెల్సీగా పనిచేశాను, ఎమ్మెల్యే లాంటి ఎమ్మెల్సీ కూడా, ఎమ్మెల్సీగా 6 సంవత్సరాలు పనిచేసినప్పుడు కూడా నా ప్రయారిటీ ఆ రోజు ఎప్పుడైనా సరే సమాజంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఉన్నటువంటి కుటుంబాల వారికి సంపర్కంగా నిలబడాలి తప్పితే డబ్బుల వారికి సంపర్కంగా ఎప్పుడు నిలబడలేదు. అదొకటి మాత్రం మీకు స్పష్టంగా చెప్తాను. అందువల్ల మిమ్మల్ని కోరేది, మీరు ఒక అవకాశం నాకు ఇస్తే నేను ఎమ్మెల్యే అనిపించుకోవడం కంటే కూడా మీకు సేవకుడు అనిపించుకోవడానికి చాలా కీలకమైనది. ఎందువల్లంటే ఇవాళ ఎన్నో హామీలు ఇచ్చేసి పోలక హామీలు, ఆ హామీలు నెరవేర్చకుండా ఇవాళ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు గడిపేశారు. తర్వాత మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూడండి, వాడు సామాన్య ప్రజానీకంతో కలిసి తిరిగేవాడు కాదు. అంత కార్పొరేట్ స్టైల్లో ఎవరెవరితో కలిసి ఉండేటువంటి వాడు. నేను అలా కాదు, ఒక సామాన్యుడిగా ఉంటాను, మీతో కలిసి ఉంటాను, మీతో కలిసి నేను మీ సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తాననేటువంటి వాటిని స్పష్టంగా చెప్తాను. మీరు అందరూ కలిసి ఒక్క అవకాశం మాట్లాడి మీతో కలిసి మీ సమస్యలు పరిష్కరించడానికి నేను ఉంటాను, మీతోనే కలిసి ఉంటాను అనేటువంటి వాటిని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇవాళ ఆదివారం మీరు అందరూ పెద్ద సంఖ్యలో వచ్చేసినందుకు మీ అందరికీ కార్యాచరణ ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దానిగా స్పష్టంగా ముందుకు వెళ్తాననేటువంటి దాన్ని కూడా తెలియజేసుకుంటాం. అలాగనే
అందరూ వచ్చేటి ఒకసారి జై జనసేన గంగువల్ల పంది శ్రీను వైపే అశోక్ కొడవాడి సందీప్ గడ్డం దేవకిరణ్ వైపే మోహన్ గంగువల్ల సత్యబాబు నవీన్ కృష్ణ టి విశాల్ కుమార్ కోడి రాజు మద్దాల చందు బొట్టు రాజు ఎస్కే జైపాల్ కొడమతి సురేష్ వైపే సాగర్ సనమండ్ర మోషే మద్దాల రవితేజ చెట్టే సురేష్ ఆరుగోలు సతీష్ కొడమంచి అనిల్ కోడి పవన్ వైపే ఆశీష్ తాడేపల్లి విశాల్ వర్షాల మనోజ్ వైఏ నవీన్ గుమ్మడి సందీప్ కోమపల్లి ఇషాక్ వీరందరూ కూడా స్టేజ్ వద్దకు వచ్చి సంవత్సరంలో మీరు పార్టీలో జాయిన్ అయినందుకు నెల్లూరు నియోజకవర్గ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై భారతీయ జనతా పార్టీ. మన పట్టణ కార్యదర్శి వైపే ప్రసంగం మీరందరూ కూడా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సార్ ఇక్కడ మా ఊళ్ళో చాలా రోజులు దళితులు అన్ని వర్గాలు ఉన్నాయి. ఫస్ట్ నుంచి జనసేన 2014 నుంచి మేము జిల్లా అధ్యక్షుడు అండి. తనకి
చిన్నప్పటి నుంచి కూడా ఉద్యమాలు ప్రతి విషయం మీద పోరాటం చేయడం, ఎవరైనా బలహీనతగా ఉన్న వాళ్ళకి ధైర్యంగా ఉండడం చేసేవాడి. అలాగే అంటే కోడి ప్రవీణ్ కుమార్ అండి, అలాగే వాళ్ళ పవన్ అండి. సుబ్రాజ్పేట నుంచి ఈరోజు 17వ వార్డు నుంచి మేమందరం కూడా దళిత వార్డు నుంచి మేము జాయిన్ అవ్వడానికి వచ్చామండి. సుబ్రాజ్పేటలో అనేక సమస్యలు ఉన్నాయి. మేము వైసీపీలో కూడా మా కేడర్లో కూడా గతంలో తిరిగి మోసపోయారు. మెయిన్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వాలీబాల్ ఆడుకునే యూత్ సార్. గతంలో వైసీపీ వాళ్ళు ఇచ్చిన హామీల కోసం మేము ఏదైనా డెవలప్మెంట్ చేస్తారు, ఊరు డెవలప్మెంట్ చేస్తారు, వాలీబాల్ గ్రౌండ్ డెవలప్మెంట్ చేస్తారని చెప్పేసి వాళ్ళ వెనకాల తిరిగి జెండాలు అన్నీ చేశారండి. ఈ రోజుకి కూడా అక్కడ కనీసం ఎవరికి కూడా ఒక చిన్న పని చేయడం కానీ గ్రౌండ్ అభివృద్ధి కానీ ఏమీ లేదు సార్. సుబ్రాజ్పేటలో వచ్చేసి శ్మశాన వాటికి కనీసం దారి కూడా లేని పరిస్థితి ఉంది సార్ మాకు. తర్వాత వచ్చి కమ్యూనిటీ హాల్ కూడా కట్టించారు సార్ టీడీపీ ప్రభుత్వంలో. కట్టించిన తర్వాత దాన్ని ఇప్పుడు దళిత ఓడలో ఉన్నటువంటి మా ప్రజలు యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి కట్టిస్తే అందులో సచివాలయం పెట్టి మాకు ఉన్న అవకాశాన్ని కూడా లేకుండా చేశారు సార్. ఇలాంటి మా ఊళ్ళో 17 వార్డు సుబ్రాజ్పేటలో చాలా సమస్యలు ఉంటాయి సార్. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానం మొదటి నుంచి కూడా ఆయన సిద్ధాంతాలు నచ్చి ఇప్పుడు నాతో పాటు ఉన్న క్యాడర్ కూడా తీసుకుని ఈరోజు నేను జాయిన్ అవ్వడం జరిగింది సార్. ఇప్పటి నుంచి కూడా మీరు గెలిచే వరకు కూడా మేము అందరం కూడా మీ వెంటే ఉంటాం. మీరు పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. పట్టణ అధ్యక్షులు వెంకటేష్ గారు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి పట్టణంలోని 17వ వార్డు సుబ్బరాజుపేటకు చెందినటువంటి దళిత యువకులు, అదేవిధంగా మైనారిటీ యువకులు, వివిధ వర్గాలకు చెందినటువంటి యువకులందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఇవాళ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ రకమైనటువంటి కార్యక్రమం చేపడుతున్నందుకు, అందులోనూ ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో పాల్పంచుకుని ఇక్కడ మీ అందరి ఆదరాభిమానాన్ని విశేషంగా చూరుకున్నటువంటి సుజ్ఞాన్ కుమార్ గారు, మూడు సుజ్ఞాన్ కుమార్ గారు, వారి నేతృత్వంలో ఇంతమంది యువకులు వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం అనేది జనసేన పార్టీకి చాలా బలాన్ని ఇస్తుంది అనేటువంటి వాటిని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, ముఖ్యమైనటువంటి విషయం ఏదైతే ఆ రోజు నమ్మి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించారో, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కేవలం రాజకీయపరమైన అధికారాన్ని తీసుకోవడం తప్పితే ప్రజా సమస్యల్ని పరిష్కరించాలనేటువంటి ఆలోచన లేకపోవడం వల్లే 5 సంవత్సరాల కాలంలో కూడా మీరు చెబుతున్నటువంటి ఏ ఒక్క సమస్యకి పరిష్కారం లభించలేదు. నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, తొలి నుంచి కూడా రాజకీయాలంటే ప్రజలకి, ముఖ్యంగా దళిత వర్గాల వారికి, మైనారిటీ వర్గాల వారికి, అట్టడుగు వర్గాల వారికి సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించడమే రాజకీయం నమ్మినటువంటి పవన్ కళ్యాణ్ గారి మార్గంలో నడుస్తున్న వ్యక్తి నేను. అందుకే మీకు మనవి చేస్తున్నాను, మీరు ఒక అవకాశం ఇవ్వండి. మీరు అవకాశం ఇస్తే మీరు చెబుతున్నటువంటి సమస్యల్ని ఆ శ్మశాన వాటికి రూట్ విషయంలో కానీ, లేకపోతే వాలీబాల్, మీరందరూ వాలీబాల్ ప్లేయర్స్, మీ అందరికీ సంబంధించినటువంటి ఆ జోనల్ మీట్ పెట్టించే విషయం కానివ్వండి, ఇతరత్ర ఏ అంశాలు అయితే ఉన్నాయో మౌలిక సదుపాయాలు ఏవైతే కల్పించాలో సుబ్రాజుపేటలో వాటన్నింటినీ కల్పిస్తానని, ముఖ్యంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి సుజ్ఞాన్ కుమార్కి ఈ విషయాలను తెలుసు. అందుకే తాను స్వయంగా పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయినప్పటికీ కూడా రాజకీయంగా ఇప్పటివరకు వేరే దారిలో ఉన్నా ఇవాళ పూర్తిగా సుజ్ఞాన్ కుమార్ గారి తన కూడా ఉన్నటువంటి వ్యక్తులు కానీ అందరూ నమ్మారు. ముఖ్యంగా ప్రసాద్ గారి నేతృత్వంలో అందరూ వచ్చి మాకు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీ వల్లే న్యాయం జరుగుతుందనేటువంటి వాటితో ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇదే నా స్థిర నివాసం నెలదూరులోనే నేను పూర్తిగా పక్కా ఉంటాను. దాంతోపాటు ఎల్లవేళలా కూడా మీకు ఒక అన్నగా, ఒక బాబాయిగా, ఒక మామయ్యగా ఉండటానికి నేను ఇష్టపడతాను తప్పితే భావం కాదు. మీరు ఒక్కసారి నెగ్గించి చూడండి, కందులు దుర్గేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యే అనిపించుకోవడం కంటే కూడా మీకు సేవకుడు అనిపించుకోవడానికి మీ సమస్యలు పరిష్కరించడానికి అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి కూడా నేను ప్రయత్నిస్తాననేటువంటి వాటిని మరొకసారి తెలియజేసుకుంటూ
ఇంత పెద్ద ఎత్తున ఇన్ని దళిత వర్గాల వారు, మైనార్టీ వర్గాల వారు వచ్చి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది మా చేతులకు బాగా బలాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా విజయం సాధిస్తాం అనేటువంటి నమ్మకాన్ని మాకు కల్పించింది అనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. ఒకసారి చూడు.